హాయ్ అండి. ఈరోజు నేను ఇన్స్టెంట్గా అరిసెలు చేసుకునే చూపిస్తాను. నేను అంటే పొడి బియ్యం పిండి మనకి ఇంట్లో వాడుకొనికే ఉంచుకుని రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ బియ్యం పిండితో, తడి బియ్యం పిండి కాదండి. చూడండి చాలా బాగుంటాయి. నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇదిగో ఈ కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా చల్లించుకోవాలి. ఇలా నూక వస్తుంది కదా, దీన్ని తీసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుల హాఫ్ కప్పు పాలు తీసుకోవాలండి. అంటే పాలు లేకపోతే నీళ్ళైనా తీసుకోవచ్చు, కానీ హాఫ్ కప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దు. దీన్ని పాల జాగాలో నీళ్ళైనా తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా దీన్ని ఇచ్చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. దీన్ని ఉండ లేకుండా కలుపుకోవాలండి. ఉండ అస్సలు ఉండొద్దు. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకోవాలండి. ఉండ అస్సలు ఉండొద్దు. ఉండ లేకుండా మనం కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎందుకు పాలు పోసామంటే మనం తడి బియ్యం పిండితో కదా చేసేది ఎప్పుడు అరిసెలు, అందుకని మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా. ఈ విధంగా పాలన్నా నీళ్ళన్నా హాఫ్ కప్పు తీసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటే మనం కలుపుకొని దీన్ని ఉండలేకుండా అంతా ఈ విధంగా వేసి మళ్ళీ జల్లించుకొని అప్పుడు మనం ఒక 10 నిమిషాలు, ½ అన్ అవర్ దాన్ని పక్కన పెట్టి మనం అరిసెలు చేసుకోవాలి. మళ్ళీ మనము జల్లించుకునే దాంట్లోకి వేసుకొని మళ్ళీ జల్లించుకోవాలండి. దీన్ని మనం పాలు కలిపిందని మళ్ళీ జల్లించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల తడి బియ్యం పిండితో అరిసెలు చేస్తాం కదా, అలాగే స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ విధంగా చేసుకుంటే మనకు అప్పటికప్పుడు ఎవరైనా వచ్చారు, మనకే తినాలనిపించింది అంటే మళ్ళీ బియ్యం నానబెట్టి పిండి కొట్టి అదంతా పని లేకుండా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మంచిగా ఒక వారం రోజులు, 15 days మంచిగా ఉంటాయండి. దీన్ని మంచిగా ఇలా ఈ విధంగా చేసుకుంటూ చల్లించుకోవాలి. ఈ విధంగా చల్లించుకోవాలి. ఇలా లాస్ట్కి ఇలా కొంచెం ఉండలాగా వచ్చింది, దాన్ని ఏదైనా పక్కకు తీసేయాలి మనం. ఇదిగానండి ఇలా వచ్చింది, దీన్ని పక్కకు తీసేద్దాము. మనం ఇలా పిండిని ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇలా ఉండకడితే ఇలా రావాలండి. అప్పుడు మనకు అరిసె బాగా వస్తుంది. ఈ విధంగా రావాలి. అప్పుడు మనకు అరిసెలు చాలా బాగా వస్తుంది. దీన్ని ఒక్క దగ్గరికి చేసి కనీసం ఒక ½ అన్ అవర్ 20 minutes అన్నా పక్కకు పెడితే మంచిది. అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను అప్పటికప్పుడే చేస్తాను. ఒక 10 minutes పక్కకు పెట్టి చేస్తాను. దీన్ని ఒక ½ అన్ అవర్, గంట అయినా పక్కకి ఇలా పెట్టవచ్చు. ఇలా చేసి దీన్ని ఇంకొకటి మూత మూస్తాను. ఈ విధంగా అండి ఇలా మూత మూసి పెట్టుకుందాం. దీన్ని మనం బెల్లం కరిగించుకుందామండి. ఇంకో మనం అక్కడ ½ కప్పు పాలు తీసుకున్నాం కదా బియ్యం పిండి కలపడానికి. ఇక్కడ 1½ కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇదిగోనండి 1½ కప్పు వాటర్ తీసుకుంటున్నాను. మనం ఈ 2 కప్పుల బియ్యం పిండికి ఈ కొలత సరిపోతుందండి. ఇలా నేను బెల్లం కూడా అంతే సేమ్. ఇదిగో 1 కప్పు బెల్లము, 3/4 కప్పు బెల్లం. మీరు కావాలంటే 2 కప్పులు కూడా బెల్లం తీసుకోవచ్చు. ఎందుకంటే తీపి ఎక్కువ తినాలనుకుంటే అలా వేసుకొని కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలి. స్వీట్ మన ఇష్టం అది. ఇగో ఈ విధంగా బెల్లం అంతా కరిగించుకోవాలండి. ఏం పాకం రానవసరం లేదు. ఇలా ఒక 10 నిమిషాలు ఈ బెల్లం వాటర్ను ఉడికించుకోవాలి. నేనైతే ఉడగట్టుకోలేను. ఇంట్లో ఏమి చెత్త అదేం లేదు, మంచిగా ఉంది. డస్ట్ ఏమన్నా ఉంటే మనం దాన్ని వడగట్టుకోవచ్చు, ఏం లేదు. కొంచెం
ఇలా ఉడికించుకుందాం. ఇదిగోనండి నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నా. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు దీన్ని. నాకు స్మెల్ అంటే ఇష్టం కాబట్టి నేను వేసుకున్నా. ఇదిగో ఈ విధంగా కరిగించుకోవాలి. మనం ఇప్పుడు బెల్లం కరిగినాక ఒక 5 నిమిషాలు మాత్రం ఉడికించుకున్నాను. బెల్లం నీళ్ళను కొంచెం వేడి చేసుకున్నా. ఇప్పుడు నేను దీంట్లో పిండి కలుపుకుంటా. నేను 10 నిమిషాలు మాత్రమే పక్కకు పాలు వేసి పక్కకు ఉంచాను. దీంట్లో పాలు కలుపుకొని ఈ పిండిని ఇప్పుడు వేసుకుంటాను. ఎవరన్నా ఉంటే వాళ్ళతో కొంచెం కొంచెం వేసి కలపవచ్చు. ఎవరు లేకపోతే మనం ఒకేసారి వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలండి. ఉండలేకుండా కలుపుకోవాలి. కొంచెం ఏమన్నా ఎక్కువ పల్చగా అనిపిస్తే మనకు దీన్ని మనం ఇంకొంచెం పొడిపిండి కలుపుకోవచ్చు. దీంట్లో ఏం కాదు. కొంచెం ఎక్కువ గట్టిగా అయినా కూడా మళ్ళీ నీళ్ళ తడి చేతికి రుద్దుకొని మనం చేసుకోవచ్చు. ఈ విధంగానండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం మనము. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇలాగా దీన్ని తిప్పితే మనకు ఉండకు వస్తుంది. దీన్ని అంతే చల్లార్చినాక మనం అరిసెలు చేసుకోవటమే. చాలండి. నువ్వులు వేసుకోవచ్చు, మళ్ళీ నువ్వులు అంటించుకుంటే చేసుకోవచ్చు మనము. నేను నువ్వులు అంటించి చేస్తాను చూడండి. ఇదిగా ఈ విధంగా మనకి ఇప్పుడు ఉండకు వస్తుంది. ఇది కాలుతుంది. కొంచెం చల్లార్చుకుందాం. చల్లార్చుకొని మనం మళ్ళీ నూనె వేడి చేసుకొని అరిసెలు చేసుకుని చూపిస్తాను. చల్లగా అయింది. ఇది కొంచెం నూనె వేడి అయిందా లేదా ఇది ఇలా వేసుకుందాం. కొద్దిగా చిన్నది. ఇదిగో పిండి మంచిగా ఉండకొస్తుంది. ఈ విధంగా పిండి తీసుకొని నేను చిన్న కవర్ తీసుకున్నా. ప్రస్తుతానికి బటర్ పేపర్ అది ఏం లేదు, అందుకే ఈ కవర్ తీసుకున్నా. ఇలా దీనికి కొంచెం నేను ఎక్కువ పెద్దగా చేయను, చిన్న చిన్నగానే వేస్తాను. దీని మీద నువ్వులు నూనె కాలింది. ఈ విధంగా వేసుకోవాలి. అది కొంచెం వేడి అయిన దాకా దాన్ని మనమేం కలపొద్దు. మనం అంతలోపు ఇంకొకటి ట్రై చేసుకుందాం. కలుపుకుందాము. నేను నువ్వులు మీద వేసిన కాబట్టి దాన్ని అదంతా ఊడిపోతున్నాయి. అయినా ఏం కాదు, మనం దీంతో తీసేయచ్చు. కొంచెం కలర్ వచ్చేదాకా వేసుకోండి. ఇక్కడే ఇలా ఒత్తేసుకోండి. మొత్తం మనం అరిసెలు చేస్తే ఎలా ఒత్తేసుకుంటామో ఇవి కూడా అలాగే ఒత్తేసుకోవాలండి. అంతే. ఇంకా ముందుగా ఎలాగ వేసుకున్నాం ఇది కూడా అలా. ఇదేనండి. ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకొని చూపిస్తానండి. చూడండి ఈ విధంగా మొత్తం చేసుకున్నాము. ఇది నేను కొంచెం పిండి చేసుకున్నా కదా, చూడు ఎంత బాగుందో. నేను కొంచెం సన్నం చేసుకున్నాను. అరిసెలు అంటే కొంచెం దొడ్డుగా వేసుకుంటాం కదా, నేను కొంచెం సన్నం చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇవి వారం 15 రోజులైనా ఉంటాయండి. ఒక చల్లగా అయినాక డబ్బాలు వేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.